గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇటీవల మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు ఆర్థిక సహాయం అందజేశారు. 44 కోట్ల 50 లక్షల రూపాయలు ఇప్పటివరకు ప్రమాద బీమా అందించామని నాగబాబు చెప్పారు. ఈ చెక్కులు అందిస్తున్న సమయంలో వారి కుటుంబాలకు ఎంతో కొంత అండగా ఉంటామని అనిపించిందని నాగబాబు అన్నారు. పార్టీ కోసం నిలబడే కార్యకర్తల కోసం ఆలోచించే వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఆయన కార్యకర్తల అందరి కుటుంబాలకు ఖచ్చితంగా అండగా నిలుస్తారని స్పష్టం చేశారు. జన సైనికులకి వీర మహిళలకి హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాం. వారి కుటుంబాలకు మనస్ఫూర్తిగా మేము అండగా ఉంటాం. చనిపోయినటువంటి వ్యక్తులని తీసుకొచ్చే శక్తి మాకు లేకపోయినా ఆ చనిపోయిన వ్యక్తి మీద ఆధారపడినటువంటి కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు ఈ ఇన్సూరెన్స్ ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి 5 లక్షలు, గాయపడిన వారికి కొంత మొత్తంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి బీమా సదుపాయం అందాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆపద సమయంలో కష్టంలో ఎంత ఉపయోగపడుతుందంటే ఇక్కడున్న మా అందరికీ తెలుసు. రిసీవ్ చేసుకున్నటువంటి ఈ యొక్క సహాయాన్ని అందుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పటి వరకు జనసేన అందించిన బీమా వివరాలు, చనిపోయిన జన సైనికులు వీర మహిళలు 893 మంది, అందించిన బీమా మొత్తం 44 కోట్ల 65 లక్షలు. అలాగే యాక్సిడెంట్ కేసుల్లో లబ్ధి పొందిన వాళ్ళు 533. ఆ లబ్ధిని అందుకున్నటువంటి మొత్తం 2,08,61,424 రూపాయలు. మొత్తం ఇన్సూరెన్స్ విలువ 46,73,61,424. సో మన జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ప్రతి కార్యకర్తల గుండెల్లో ఉంటారు. ప్రతి కార్యకర్త కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి. ఈరోజు ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళ బిడ్డలను పోగొట్టుకున్న వాళ్ళు, భర్తలను పోగొట్టుకున్న వాళ్ళు, భార్యలను పోగొట్టుకున్న వాళ్ళు, తల్లులను పోగొట్టుకున్న వాళ్ళు, వాళ్ళందరినీ చూస్తుంటే చెక్కు వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతున్నాం అనేటువంటి తృప్తితో పాటు వాళ్ళని చూసి మాకు చాలా మనసు కలిచివేసింది. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం, జనసేన పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు కాదు, ప్రతి ఒక్కళ్ళలోనూ ఇక్కడ ఉన్న మా అందరిలోనూ పవన్ కళ్యాణ్ గారి స్పిరిట్ ఉంది. మేమందరం కూడా మీకు అందరికీ ఎప్పుడు అండగా ఉంటాం. చనిపోయినటువంటి